మతిస్థిమితం లేకుండా దుర్భర పరిస్థితుల్లో తిరుగుతున్న ఓ అధ్యాపకుడు ఈటీవీ ఈనాడు చొరవతో మామూలు మనిషయ్యాడు. సామాజిక కార్యకర్తల సాయం, ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయంతో మళ్లీ అతని జీవితంలో వెలుగులు నిండాయి. 11 ఏళ్ల నరకానికి విముక్తి లభించింది. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో రోడ్డు పక్కనే యాచకునిలా పడి ఉన్న ఈ అభాగ్యుడు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకుడు. మతిస్థిమితం కోల్పోయి అయిన వారే వదిలించుకుని వెళ్లిపోయిన ఈటీవీ ఈనాడు చొరవతో కొందరు సామాజిక కార్యకర్తలు క్షవరం, స్నానం చేయించి మామూలు మనిషిలా తయారు చేశారు. వివరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కుమార్ అంజన్న రంగారెడ్డి జిల్లాలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. అతన్ని కొందరు మోసం చేయడంతో మతిస్థిమితం కోల్పోయాడు. బంధువులు 8 ఏళ్ల క్రితం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి జగిత్యాలకు చేరిన అంజన్న రోడ్డుపై తిరుగుతూ ఎవరైనా అన్నం పెడితే తింటూ కాలం గడిపాడు. అన్న పానీయాలు లేక పడి ఉన్న అతన్ని గమనించిన ఈటీవీ ఈనాడు బృందం సామాజికవేత్తలు గొల్లపల్లి శ్రీరాముల గౌడ్, గంధం ప్రకాష్ సాయంతో అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చి భోజనం ఏర్పాటు చేశారు. నా పేరు కుమార్ అంజన్న. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ పాస్ అయినా. నేను లెక్చరర్ ఉద్యోగం చేసిన. మానసిక సరిగా లేక అలాగే 8 సంవత్సరాల నుంచి చాలా దారుణ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నాకు లేదు. నాకు ఫుడ్ అన్నీ చాలా ప్రాబ్లం అయినాయి. అయితే నన్ను శ్రీరాములు గారు, ఈటీవీ గంగాధర్ గారు, చంద్రప్రకాష్ గారు, జగిత్యాల డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, రాయకల్ తిరుమలరావు గారు నన్ను దగ్గర తీసి ఆశ్రమం తీసుకొచ్చి ఒక మంచి నీడనిచ్చి ఒక మంచి బతుకునిచ్చిండ్రు. నీడ బతుకు ఒక మనిషి లెక్క బతుకు అనేది ఇప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది. నాకు జ్ఞానం వాళ్ళకి తప్పకుండా సహాయకారం చేస్తా విద్యాపరంగా. కృష్ణారావు గారి నివేదిత ఆశ్రమంలో చేర్పించడానికి ఈరోజు తీసుకురావడం జరిగింది. దానికి గల ఈ నివేదిత ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, అనాథలు కావచ్చు, ఎవరైనా కానీ నేను నా తరపున, మా పోలీస్ తరపున, రాయకల్ పోలీస్ తరపున మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. వారం రోజుల పర్యవేక్షణ అనంతరం మానసిక స్థితి మెరుగుపడ్డాక ఈటీవీ ఈనాడు బృందం సబ్ కలెక్టర్ శశాంక, డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ను సంప్రదించింది. వారి సూచనతో అంజన్నను ఇటిక్యాలలో ఉన్న నివేదిత వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఈనాడు ఈటీవీ వాళ్ళే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక బాగోలు కూడా ఈటీవీ ద్వారా కూడా మాకు మంచి మెసేజ్ ఉంది. ఆయన కూడా సహాయ సహకారం చాలా అందించారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. దేవునికి తైలాభిషేకం ఎలా చేస్తామో మనకు తెలియదు, కానీ ఒక మానవుడిని ఇలా చేయాలని ప్రభు దేవుడు కోరుతున్నాడు కనుక అలా రోజు చేయడం, ఒక 3 సార్లు 4 సార్లు స్నానం చేయడం. ఎక్కువగా ఈనాడు ఈడీ వాళ్ళే ఎక్కువగా మాకు బాగా ప్రోత్సహించి ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో మేలు చేశారు. ఆశ్రమంలో 2 పూటలా భోజనంతో పాటు ఉదయం పాలు, అల్పాహారం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం దొరికింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అతను అందరిలో కలిసిపోయాడు.